ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీలో గల తన నివాసంలో బోధ్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నిరుపేదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మన్నూరు బిడకూరు మండల్ 20,000, వైజాపూర్ 29,000. అభివృద్ధి అంటే డాంబర్ రోడ్, సీసీ రోడ్, భవనం కాదు. ఒక గరీబ్ ఇంట్లో, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబంలో ఏదైనా ఆర్థికంగా లాభం అయిన రోజే నిజమైన అభివృద్ధి అనేది కేసీఆర్ గారి యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ ఏ కులమైనా సరే, ఏ జాతి అయినా సరే, ఏ మతమైనా సరే అందరికి సమానమైన హక్కులు కల్పించాలి. అభివృద్ధి అంటే డాంబర్ రోడ్, సీసీ రోడ్, భవనం కాదు. ఒక గరీబ్ ఇంట్లో, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబంలో ఏదైనా ఆర్థికంగా లాభం అయిన రోజే నారాయణ రెడ్డి గారు కార్యకర్తలకు మరియు సీఎం రిలీఫ్ ఫండ్